ఇందిరమ్మ ఇల్లు పార్ట్ 2 షూట్ చేస్తున్నాము. కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడైతే 5 lakhs ఒకటేసారి రావు, అంటే అవి ఒక్కొక్కసారి పడతాయి. చూపిస్తాం ఏ లెవెల్ అని. ఇక్కడ భీమ్ కనబడుతుందా కింద? భీమ్ వచ్చినాక 1 lakh వచ్చినాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. ఫస్ట్ అది, తర్వాత స్లాప్ లెవెల్ కావాలి. పైన స్లాప్ లెవెల్ కావాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మాకు సజ్జలు కొట్టుళ్ళు. ఇప్పుడైతే మెట్లు కొట్టిర్రు చూడండి. ఇందిరమ్మ ఇల్లుకి అయితే ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. లోపల 6 feet వస్తుంది బాత్రూమ్. చూడండి, మొన్న ఇక్కడ కామ్ అయిపోయినాయి కదా, మొత్తం టోటల్ అయిపోయినాయి. చూడండి, ఈ బెడ్రూమ్ టోటల్గా అయితే విండోస్ 6 వచ్చినాయి. చూడండి, విండోస్, పూజ గది, వంట రూమ్, పూజ గది జర విశాలంగా వచ్చింది మనకు. చూడండి గైస్, వంట రూమ్ కూడా మనకు విశాలంగానే వచ్చింది. మనకి ఇట్లా నేసినట్టు వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇక్కడ ఇటుకలు ఎత్తుకున్నాయి. సజ్జల తర్వాత నెక్స్ట్ ఆ పిల్లర్ దాకా గోడలు ఎత్తాయి. ఈ బాత్రూమ్, ఇది ఆడ పైన వెంటిలేషన్ రావాలి కానీ దాన్ని మార్చి మళ్ళీ పెడతారట. చూద్దాం ఎర్రగెట్లో. ఇప్పుడు కొన్ని కామెంట్స్ అయితే చెప్తున్నాను. అన్ని మొత్తం స్క్వేర్ యార్డ్స్ ఎంత బ్రో అన్నాడు. మొత్తం ఇది 545 square yards. ఇంకా దీని హైట్ ఎంత అన్నాడు, 9 feet. స్లాబ్ 6 feet. ఇంకా మొత్తానికైతే ఒక బ్రో కామెంట్ చేసిండు 5 lakhs ఒకటేసారి వస్తాయంటే. కాదు బ్రో, గ్రౌండ్ లెవెల్ అయిన తర్వాత వస్తాయి, గోడ అయినాక వస్తాయి. దాని తర్వాత మీకు చెప్తా, మాకు ఇంకా తెలియదు, కడుతున్నాం. ఇక్కడ 600 గజాల కంటే ఒక్క ఏర్పాటు కూడా కావద్దు, అట్టయితే బిల్ శాంక్షన్ కాదు. సెక్రటరీ వచ్చిన తర్వాత బిల్ పాస్ చేసే సార్ ఇస్తాడు. ఆ సార్ పెట్టిన తర్వాత మీకు మండే రోజు పడతాయి. ఆ మండే దాకా ఇంకో మండే రోజు పడతాయి. ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఆ డౌట్ నేను చెప్తాం నెక్స్ట్ వీడియోలో. ఓకే గైస్, బాయ్ బాయ్.